హలో వ్యూవర్స్, నేను ఇప్పుడైతే మీకు ఇన్స్టెంట్ పాట్లో వెజిటేబుల్స్ని ఎలా స్టీమ్ చేయాలో చూపించబోతున్నానండి. నేను ఇక్కడ బీన్స్, క్యాలీఫ్లవర్ శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి పెట్టానండి. మనము వెజిటేబుల్స్ స్టీమ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం వాటర్లో ఉడికించినప్పుడు వెజిటేబుల్స్లో ఉండే మినరల్స్, వైటమిన్స్ వాష్ అవుట్ అయిపోతాయి కొంతవరకు. మనం ఇట్లా స్టీమ్ చేయడం వల్ల మ్యాక్సిమము మినరల్స్, విటమిన్స్ అనేవి రీటైన్ అవుతాయి అనమాట వెజిటేబుల్లోనే. సో ఇవే హెల్త్కి మంచిదనమాట. స్టీమ్ మీద కుక్ చేసిన వెజిటేబుల్స్ చాలా మంచిది. ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ని పెట్టి స్టీమ్ చేయడానికి దీన్ని యూస్ చేసుకోబోతున్నానండి. ఇది ఇలా అంటే ఇలా ఓపెన్ అవుతుంది, ఇట్లా క్లోజ్ చేయొచ్చు. దీనికి కింద ఇలా లెగ్స్ కూడా వచ్చాయన్నమాట. ఎందుకంటే మనం ఇన్స్టెంట్ పాట్లో కింద వాటర్ పోస్తాం కదా, ఇవి మునిగిపోకుండా ఉండడానికి అనమాట ఈ లెగ్స్ హెల్ప్ అవుతాయి. ఇదే కాకుండా మీ దగ్గర స్టీమింగ్ బాస్కెట్ అని ఉంటుంది, దాని ఉన్న ఏది ఉంటే అది మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. నేను ఈ కప్తో ఒక హాఫ్ కప్పు వాటర్ దీంట్లో పోసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇది వెజిటేబుల్స్ పెట్టుకునేది ఉంది కదా స్టీమ్ చేయడానికి, దాన్ని అయితే నేను నా పాట్లో అడ్జస్ట్ చేసుకున్నాను ఇలాగా. తర్వాత మీ వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా పరిచినట్లుగా దీంట్లో మనం సెట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను లిడ్ని అయితే క్లోజ్ చేసేసాను. తర్వాత ఇక్కడ మనకి ప్రెషర్ కుక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టైమర్ ఉంది కదా, దీన్ని 0కి సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టార్ట్ బటన్, దీన్ని 0 మినిట్ ప్రెషర్ కుకింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఆన్ అని రాగానే ఈ ఇన్స్టెంట్ పాట్ లోపల ప్రెషర్ బిల్డ్ అవడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇలా ఎల్లని వచ్చింది కదా, ఇలా వస్తే స్టీమింగ్ కంప్లీట్ అయిందనమాట. సో మనం దీన్ని ఇలాగే ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. మనం ఇంకా ఎక్స్ట్రా స్టీమ్ ఏమన్నా ఉండి అది రిలీజ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రెస్ అని ఒక బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలండి. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా ఉండే స్టీమ్ అంతా మనకి బయటికి రిలీజ్ అయిపోద్ది. వన్స్ స్టీమ్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ లిడ్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయ్యాక మనం దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే లిడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇవి ఒకసారి బయటికి తీసి చూపిస్తానండి ఎంత బాగా స్టీమ్ అయ్యాయో. ఇక్కడైతే మనం చూడొచ్చు, జస్ట్ కరెక్ట్గా ఉడికిందండి. ఇదేంటంటే క్యాలీఫ్లవర్ ఎక్కువ ఉడికితే స్మాష్ అయిపోవడం అలా జరుగుద్ది, బట్ ఇక్కడ బాగా కరెక్ట్గా ఉడికింది, ఎంత ఉడకాలో అంత. బీన్స్ కూడా ఒకటి చూద్దాం, ఇదిగోండి బీన్స్ కూడా బాగా ఉడికింది. ఎస్, అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.